రైట్. తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు కూడా ఎలర్ట్ అయ్యాయి. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ తరంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకాల ముందుగానే ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేనిఫెస్టో వైపు అందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో వైపు బీఆర్ఎస్కు కూడా ఇంకా మేనిఫెస్టో ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థుల ప్రకటనలో ముందున్నప్పుడు కూడా మేనిఫెస్టో లేట్ అవుతుంది. దానికి తోడుతో పాటు ఇక బీజేపీ కూడా మేనిఫెస్టోని సిద్ధం చేసుకుంటున్నారు. రెండింటిలో కాస్తంత కొంతవరకు బీజేపీ వెనకబడి ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోను మాదిరిగానే ప్రజల వద్దకు వెళ్ళాలని భావిస్తున్నాయి. దీంతో తెలంగాణలో మేనిఫెస్టో వారు ఇప్పుడు నడుస్తుంది. ఏ పార్టీ ఎలా మేనిఫెస్టో విడుదల చేస్తా అనేది కొంతవరకు ఆసక్తికరంగా మారింది. ప్రజలు కూడా దీనిపై ఆసక్తి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి హరీష్. రైట్ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మాజీ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఇప్పటికే కమిటీ కూడా పర్యవేక్షణ చేస్తుంది. దీనికి సంబంధించిన కూడా మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుందని చెప్పవచ్చు. ప్రధానంగా గెలిపే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే పలు డిక్లరేషన్లు ప్రకటించిన క్రమం కావచ్చు, అలాగే 6 గ్యారంటీల హామీలు ప్రకటించిన నేపథ్యం కావచ్చు, ఇంకా ఎన్నికలకు ఇంకా 49 రోజులే ఉన్న నేపథ్యం కావచ్చు. ఈ నేపథ్యంలో కూడా అన్ని ప్రధాన పార్టీలన్నిటి కూడా మేనిఫెస్టో పైన ఫోకస్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ మేనిఫెస్టో రూపకల్పన కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే మేనిఫెస్టో సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అక్కడ జిల్లాలకు కూడా కావచ్చు, అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు అన్ని సామాజిక వర్గాలు కావచ్చు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగస్తులు కూడా అన్ని సామాజిక వర్గాలు కావచ్చు, అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం కోరుకుంటుంది, మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు ఏంటి దానిపైన కూడా ఆ కమిటీ క్షేత్రస్థాయిలో వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇప్పటికే అక్కడ వరంగల్ సభావేదిక కూడా రాహుల్ గాంధీ అధ్యక్షతన కూడా రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ సంబంధించి సరూర్ నగర్ సభ నుంచి కూడా ఆ యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. అక్కడ చేవేల సభ నుంచి కూడా ఏఐసిసి అధ్యక్షుడు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా ఏదైతే చేవేల సభ ద్వారా కూడా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. మొన్న విజయబేరి సభ వేదిక కూడా కూడా జరిగిన విజయబేరి సభ వేదిక సోనియా గాంధీ చేత 6 గ్యారంటీల హామీల ప్రకటన జరిగింది. నేపథ్యంలో అంటే ఇతర పార్టీలకు అంటే పోల్చుకుంటే కంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే గ్యారంటీలు ప్రకటించిన నేపథ్యం కావచ్చు, డిక్లరేషన్లు ప్రకటించిన నేపథ్యం కావచ్చు, మేనిఫెస్టోకి సంబంధించిన కూడా తుది దాల్చిన రూపం ఇంకా ఎన్నికలకు సంబంధించి కూడా సమీపిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా ఇక డిక్లరేషన్లకు సంబంధించి చూసుకుంటే రైతులకు సంబంధించిన రైతు డిక్లరేషన్ కావచ్చు, రైతులకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన అంశాలు ఉంటాయి, రైతులకు సంబంధించి అక్కడ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డిక్లరేషన్ అమలు చేస్తామన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా రైతులకు సంబంధించి కూడా ఇప్పటికే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతులందరికీతో పాటు కౌలు రైతులకు కూడా అంటే ఇప్పుడు రైతులకు వర్తిస్తున్న ఏదైతే పంట సాయం కానీ కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తూ ఏటా 15,000 నుంచి ఆర్థిక పంట సాయం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్నది. అలాగే వరి పత్తితో పాటు ఇతర వాణిజ్య పంటలకు మద్దతు ధర కల్పిస్తూ అలాగే వరికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా రైతులకు ఇవ్వడం కూడా హామీ ఉన్న నేపథ్యం కావచ్చు. అలాగే ఏదైతే ఇంకా గిట్టుబాటు ధరగాకు మెరుగైన పంట బీమా కూడా ఏదైతే పంటలు నష్టపోయినప్పుడు కూడా పంట బీమా వర్తింపజేసేలా కూడా రైతు డిక్లరేషన్లు ఉన్న నేపథ్యం. అలాగే యూత్కి సంబంధించి కూడా యూత్ డిక్లరేషన్లు కావచ్చు, ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, అలాగే యూత్కి సంబంధించి కూడా యూత్ డిక్లరేషన్లు ఉన్న క్రమం కావచ్చు. ఇలా మొన్న తుక్కుగూడ సభవేదిక కూడా ప్రకటించిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో గృహజ్యోతి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే మహాలక్ష్మి పథకం, యువ వికాసం, దీంతో పేరుగా 6 గ్యారంటీల హామీలను ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా 90 రోజుల్లో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నట్టుగా చెప్తుంది. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్తుతో పాటు కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అంటే రైతు భరోసా కింద 15,000 పంట సాయం కావచ్చు, 12,000 కౌలు రైతులకు కావచ్చు, ఏదైతే ఇందిరమ్మ అభయాస్తం పథకంలో కూడా ఉపాధి హామీ పథకంలో దరఖాస్తు చేసుకున్న అందరికీ కూడా ఈ 12,000 ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. చేయూత పథకం ద్వారా 4,000 పెన్షన్ ఇవ్వనున్న నేపథ్యం. అలాగే ఇందిరమ్మ ఇండ్లు అయితే సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. అలాగే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం కోసం 2,500 ఆర్థిక సాయం కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. యువ వికాసం పేరుతో కూడా అయితే విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కింద 5 లక్షల ఏదైతే 5 లక్షల భరోసా పేరుతో కూడా కార్డు ఇవ్వనున్నది. ప్రతి తెలంగాణలో
ప్రతి మండలంలో కూడా ఇంటర్నేషనల్ స్కూళ్ళు ఏర్పాటు చేయడం నేపథ్యం కావచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అంబేద్కర్ అభయాస్తం పేరుతో కూడా 12 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, వాళ్ళకు ఏదైతే ఇంటి స్థలం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కావచ్చు, ఇలా పలు అంశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మేనిఫెస్టో రూపొందిస్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికీ 6 గ్యారెంటీలను కర్ణాటకలో అమలు చేసిన నేపథ్యం, అక్కడ 5 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యం కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం చేకూరి అదే వ్యూహాలను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో కూడా తెలంగాణలో 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా 90 రోజుల్లో అధికారంలోకి వస్తే కూడా దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన నేపథ్యం కావచ్చు. ఇంకా మేనిఫెస్టోకి సంబంధించి రూపకల్పన కొనసాగుతుంది. ఆ మేనిఫెస్టోలో ఇక్కడ ఇప్పటికే పొందుపరిచిన అంశాలు కావచ్చు, ఇంకా ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఉన్నాయో దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ ఒక పథకాన్ని తీసుకొచ్చింది. పసుపు కుంకుమ పథకం ద్వారా కూడా అక్కడ ఏదైతే పెళ్లి కూతురికి సంబంధించి కూడా 1,116,116తో పాటు తులం బంగారం ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. అలాగే మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కూడా ఉచిత మెట్రో ప్రయాణం కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కూడా ఉచిత ఇంటర్నెట్ సర్వీసులు కావచ్చు, మిగతా సంబంధించిన ఇలాంటి అంశాలన్నిటిని కూడా ఇంకా మేనిఫెస్టోలో పొందుపరిచిన నేపథ్యం కావచ్చు. ఇంకా మరికొన్ని అంశాలు కూడా ఉండబోతున్న నేపథ్యం. ఇప్పటికే ట్రాన్స్జెండర్లకు సంబంధించి కూడా ఒక కొత్త పథకాన్ని తీసుకురాబోతున్న వాళ్ళ సంక్షేమం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. దానికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొస్తాం. అలాగే ఆటో డ్రైవర్లకు సంబంధించి కూడా ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తాం. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఓ నూతన పథకానికి శ్రీకారం, అది మేనిఫెస్టోలో అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నట్టుగా కూడా కాంగ్రెస్